మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హలో తలచే ప్రతిదీ అగునా మనసే మనసు పడినా తొలి వలపుగా విరిసిన కళ మరి చిన్నపిల్ల అంత బాధను తట్టుకోలేని ఇదిగో నీ కూతురు. ఎంత అన్యాయం అయిపోయిందమ్మా. 16 ఏళ్ళన్నా నిండలేదు. నీవు చూసే లోకానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణానా రేకువల్లి చూపేనా ఈ బాధే నీయగల్లి జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా. ఇంకా కాలేజీలో చదివింది చాలు, మిగిలింది ఇంట్లో కూర్చొని చదువుకో. Hey. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second. You know, today I 30 ఏళ్ళు. Happy birthday to me. Say. Happy birthday, sir. Good. Hey, take this. Sir? I said take this. I have all these cards. You know? It's an health insurance card. Water ID. You know this? No, sir. It's an Aadhaar card. Oh, Do you have one? no, sir. I have one. It took 3 months. 3 months to get this card. But oh, why? Why? Don't know, sir. Correct. God also? Don't know, sir. Correct. This is for you. Thank you. And here we go. Cheers. Cheers. Listen, guys. I would like to thank everyone who's associated with our wellness center, especially the lovely Lisa Smith. Please give her a big round of applause. Thank you, guys. Hope you all have a great time. Please. So, Lisa, I have a confession to make.
ఈ వెల్నెస్ సెంటర్, బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ ఒక బహానా జస్ట్ టు గెట్ యూ. ఈ ప్రొఫెషన్లో నీకు అన్నీ నార్మల్గా అనిపించవచ్చు. ఎనీవే ఐల్ గెట్ రైట్ టు ద పాయింట్. హైటెక్ సిటీలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్, ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ మెయిడ్, గరాజ్లో కార్ విత్ షోఫర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ దీస్ కీస్. No, I'm not interested. Let me get this straight. Is the offer not good enough? Or am I not good enough? I said I'm not interested. అదే ఎందుకు అని అడుగుతున్నా. Grey Goose straight up with a cube of ice, please. You know, today is my happy birthday. Good for you. You know this? What is that? Aadhaar card. What the f*** is an Aadhaar card? All Indians are citizens. All citizens need Aadhaar card. You need your Aadhaar card. I need Aadhaar card. Everybody needs Aadhaar card. النداء الأخير لطائرة طيران الإمارات، رحلة رقم 386 والمتوجهة إلى هونغ كونغ عن طريق بانكوك. فعلى حضرة الركاب التوجه إلى الطائرة من خلال البوابة رقم 9. Final call for Emirates Flight 3862 to Hong Kong via Bangkok. Closing now at gate number 9. النداء الأخير لطائرة طيران الإمارات. बैठ यारो, आगे बैठो, मर्ज लगे रख के यारो ना, आगे जाके बैठो. अरे अब मजा आएगा ना दुबई का कहीं को. अब आएगा असली दुबई का मजा. अब्बा लोग कैसे, बहना भाया कैसे वहाँ पर पूरे. अच्छा अपन लोग यहाँ से निकलेंगे सीधा देरा चले जाएंगे, देरा से बरजू बन जाएंगे, वहाँ बात करेंगे बैठ के. ठीक है. नहीं आगो चेक Jose. ఊనే అన్నావా? అవునమ్మా. సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్ సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గర ఉండు. నా గురించి ఆలోచించొద్దురా. మీ ఉద్యోగాలు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి.
నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు. అలాగే. నాన్న ఊరెళ్తుందా? సరే కానీ 10 లక్షలు కానీ మొత్తం సింగిల్ పేమెంట్. ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అంటే కుదరదు. ఎప్పుడు కావాలి? రేపు పొద్దున్న 9 గంటలకి. ఎంత పొద్దుకినా ఇంకా తుంగునే ఉన్నాడు ఏదో సత్యం. పొద్దెక్కిందా కొడుకోవడానికి ఇదేమన్నా నీ బాబు గడి బెడ్రూమ్ అనుకున్నావురా? లే లే ఫోన్ నట్టు సార్. ఈ ముస్టోడు తెచ్చాడు గానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్.
వచ్చేసావా? ఈరోజు ఏం డే? ఈరోజు స్కూల్కి హాలిడేలే బంగారం. నువ్వు చిత్రింట్లో ఆడుకో, నేను పని చూసుకుని త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏంటి అయిపోయిందా? ఇంత త్వరగా ఎలాగయ్యా? సరే, సార్ యుఎస్ వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. 1-2 నెలలు వచ్చేస్తారు. రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? 2 నెలలు సార్, నాకు అంత టైం లేదు సార్. మీరు ఇప్పుడు ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. ఇప్పించడానికి దేవన 10-15 వేల, 5 లక్షలు. ఈ బిజినెస్ సంగతి నీకు తెలియదు కాదు సార్. అది ఎంతో ఆలోచించి విచారించి కానీ ఒక నిర్ణయానికి రారు. నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అర్థం చేసుకుని నేను మాత్రం చేయగలిగేది ఏమీ లేదు సార్. అది నేను కూడా నెల జీతగాడిని మాత్రమే. అలా అనకండి సార్, నాకు వేరే దారి లేదు. సారథి, మరోసారి చెప్పించుకుని నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఫోన్ చేస్తానన్నానుగా, ఓపిక పట్టు. టీ కావాలా సార్? కొంచెం మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టు. సరే సార్. బాగున్నారా సార్? బాగానే ఉన్నాను రాజు. నీ కూతురు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. వస్తాను సార్. టోటలీ క్యూర్డ్ మిస్టర్ సారథి. రేపు నుంచి మీరు ఇంకా హాస్పిటల్కి రానక్కర్లేదు. ఆల్ ద బెస్ట్.
కథలను సినిమాలకు, సినిమా గ్లామర్ ను రాజకీయాలకు వాడుకొని హిట్ కొట్టిన వాళ్ళు చరిత్రలో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మల్కజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్రతో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. అష్రఫ్ అవునా? మంచిగా సాబ్ సబ్ ఖైరేత్ సార్. మీ దర్వాజా కానీ సామాన్ పెట్టేసిన. సరే సరే, ఒకటే వచ్చా? చుట్టూ రాలేదా? చుట్టూ సార్ బీమారే సార్. సరే సార్. హలో సారథి గారు, బాగున్నారా? సరిత గారు బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాం. హలో సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. పాప ఎలా ఉంది? బాగుందండి. ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? సినిమాకి వెళ్తున్నాం. ఓకే ఓకే ఓకే, బాయ్. స్టాప్. ఓ వెంకట గారు, హాయ్. హలో అండి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవునండి. బాయ్ సార్. బాయ్. హాయ్. హాయ్. హలో సారథి గారు. హలో అండి. కావ్య ఏదండి? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి రాగానే ఇంటికి పంపించండి. అలాగే. లేట్ అయింది. ఆఫీస్లో మీటింగ్లు. నాన్న కథ చెప్పు నాన్న. పడుకో తల్లి, 11 అవుతోంది. నువ్వు కథ చెప్తానే పనుకుంటాను. సరే, ఏ కథ చెప్పాలి? రాజు రాణి చీమ కథ. సరే. అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి ఉందంట. ఒకరోజు ఒక రాజు ఆ అడవికి వేటకెళ్ళాడంట. నాన్న, అడవిలోకి చీమల కాకులు దూరలేంది, రాజెలా దూరాడు? సరే, నాకు కుందేలు కథ చెప్పు. మరి చీమ కదా? వద్దు, నాకు కుందేలు కథనే చెప్పు. మరి నువ్వు మధ్యలో ఆపకూడదు, ముందే చెప్తున్నాను. సరే. ఒక అడవిలో ఓ కుందేలు ఉందంట. ఇది కూడా చీమల నుండి అడవేనా నాన్న? కాదురా, ఇది వేరే అడవి. ఇందులో కుందేళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ కథలో కూడా రాజు వేటకొస్తాడన్నా? అది వేరే కథ, ఇది వేరే కథ. ఈ అడవి కూడా చీమల కాకులు దూరలేనంత చిన్నదా? నీ కథ చెప్పాలా వద్దా? సరే సరే చెప్పు. ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉందంట. అదొక రోజు చందమామను చూసిందంట. కలని ఇలని కలిపిన వారధులు, కలిమి లేమి కరిగిన సుధలు.
ఈ ముస్టోడు తెచ్చాడు గానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్.